మాజీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు మంత్రి కందుల దుర్గేష్. 25 ఏళ్లు అధికారంలో ఉంటారని చెప్పి 11 సీట్లకు పడిపోయారని ఎద్దేవా చేశారు. లండన్ నుంచి వచ్చి ఏదో కొత్తగా మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి రైతులకు 16,000 కోట్ల బకాయిలు మిగిల్చారన్నారు. అప్పులు తెచ్చి అన్నదాతల బకాయిలు చెల్లించామని స్పష్టం చేశారు మంత్రి. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 7న ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ వేస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం తరపున రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించుకోవాలని సూచించారు. రైతులకు ఇచ్చేటువంటి బకాయిల విషయంలో ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిదిద్దాం. అంతేకాకుండా వారి ధాన్యాన్ని అమ్ముకుంటే వారికి ఇవ్వవలసినటువంటి వారి ఖాతాల్లో వెళ్ళవలసిన డబ్బు నెలైనా, 2 నెలలైనా, 3 నెలలైనా, సంవత్సరం అయినా దాని పరిస్థితి ఆ రోజు ఉంటే ఇవాళ 24 గంటల లోపులోనే ఆ ధాన్యానికి సంబంధించిన డబ్బులు వారి ఖాతాల్లోకి ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దీన్ని ఒక్కసారి ప్రజలు కంపేర్ చేసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా లండన్ నుంచి వచ్చి ఏదో కొత్తగా మాట్లాడితే ఎవరు నమ్మరు. ప్రజల ముందు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు, చేయబోతున్న కార్యక్రమాలు, దీపం 2 పథకం ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమం, అదేవిధంగా రేపు ఉచిత బస్సు కార్యక్రమం, నిరుద్యోగ వృత్తి, డిఎస్సి, ఇలాంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నటువంటి ఈ ప్రభుత్వం తాలూకు విషయాల్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ ప్రభుత్వాన్ని పోలిక చూసుకుంటున్నారు. ఖచ్చితంగా మా వైపు ప్రజలు ఉన్నారనేటువంటి సంపూర్ణ నమ్మకం మాకు.